ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి సికేడి అంటే కిడ్నీ డిసీజ్. కిడ్నీ పని ఏంటి? మన రక్తాన్నిలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యాన్ని ఈ కిడ్నీ ఫెయిలియర్ రావడానికి కారణాలు ఏంటి? కొన్ని లక్షణాలు మీలో ఇవి ఉన్నాయి అంటే ఇంత ఎర్లీ స్టేజెస్లో మనము ఫంక్షనల్ మెడిసిన్ని మనం స్టార్ట్ చేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్ రేట్ మనం చూసుకుంటే ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి సికేడి అంటే కిడ్నీ డిసీజ్. మనకు టాప్ 10 డిసీజెస్ ఏవైతే మనిషిని చంపుతున్నాయో దాంట్లో టాప్ 10 డిసీజెస్లో మనము 8th 9th ప్లేస్లో దాదాపు కిడ్నీ ఫెయిలియర్ వల్ల కూడా విపరీతంగా మరణాలు అవుతూ ఉన్నాయి. ఈ కిడ్నీ ఫెయిలియర్ రావడానికి కారణాలు ఏంటి, అండ్ ఎలా దీన్ని నివారించుకోవచ్చు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అండ్ ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, దానివల్ల మనము మరణాల శాతం కానీ లేదా ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి పెద్ద పెద్ద సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయం మీద మనం అవగాహన తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్తాము. చాలామందికి ఇది ఒక సైలెంట్ కిల్లర్ అండి. ఇది వస్తుంది, డెవలప్ అయిందనే విషయం చాలామందికి గుర్తించలేరు, అండ్ గుర్తించే సమయం వచ్చేసరికి ఆల్రెడీ చాలా మటుకు డ్యామేజ్ జరిగే ఉంటుంది. ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయనంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కానీ, లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిడ్నీ పని ఏంటి? మన రక్తాన్నిలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యాన్ని బయటికి తొలగించడం దాని పని. దాని ఫిల్టర్స్ దెబ్బతినడం వల్ల మెల్లిమెల్లిగా క్రమంగా మన శరీరంలో ఈ డయాబెటీస్ లాంటివో, బ్లడ్ ప్రెషర్ లాంటివో లేదా వ్యర్థాలు, కాలుష్యం మన శరీరంలో ఎక్కువగా ఉండడం వలన దాని ఫిల్టర్స్ అనేవి మెల్లిమెల్లిగా దెబ్బతిని దాని ఫిల్టరేషన్ రేట్ అనేది మనము రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, దాని పనితనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మన శరీరంలో అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. కొన్ని లక్షణాలు మీలో ఇవి ఉన్నాయి అంటే మీరు చెక్ చేయించుకోవడం మంచిది. ఎలాంటి లక్షణాలు అంటే, ఒకవేళ మీరు యూరిన్ పాస్ చేసినప్పుడు చాలా ఫ్రాతీగా అంటే నురుగు ఎక్కువగా రావడము, అండ్ విపరీతంగా దాహము అనేది క్రియేట్ అవ్వడము, డిహైడ్రేషన్ ఫీల్ అవ్వడము, అండ్ చర్మం ఊరుకురికే పొడిబారిపోవడము అనేది చూడొచ్చు. చర్మం రంగు మారిపోవడము, లేదా కాళ్ళలో, చేతుల్లో ఏదైనా శరీరంలో వాపులు గమనించడము, మన కంటి కింద ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనకు ఒక్కొక్కసారి వాపులు గమనించవచ్చు. రకరకాలుగా అండి ఎముకలు బలహీనపడ్డం, ఎందుకంటే ఎముకలు కూడా మెయింటైన్ చేయాల్సింది కిడ్నీ. ఎముకలు బలహీనపడ్డము, ఎముకలు సంబంధించిన సమస్యలు రావడము, గౌట్ లాంటి సమస్యలు అంటే యూరిక్ యాసిడ్ ఇవన్నీ శాతం పెరిగిపోయి మన ఎముకల్లో మనకి విపరీతంగా జాయింట్ పెయిన్స్ ఇలాంటివి రావడము, రకరకాల కారణాల వల్ల మనం చెప్పొచ్చు. ఇలాంటి లక్షణాల్లో మీరు ఉన్నాయంటే కిడ్నీ ఫంక్షనాలిటీలో ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పొచ్చు. ఈవెన్ చెవి వినికిడి సమస్య ఏజింగ్ ప్రాసెస్లో కిడ్నీ ఫంక్షన్ లోపించడం వల్లనే అవుతుంది. ఎముకలు బలహీనపడడం కూడా కిడ్నీ బలహీనపడినట్టే అని మనం అనుకోవచ్చు. స్టేజెస్ మనం ఎలా చూసుకోవాలి అంటే, జిఎఫ్ఆర్ అంటే గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అనేది జిఎఫ్ఆర్ అని ఒక స్టడీస్ ఉంటుంది. మనం చూసుకుంటే కిడ్నీ పనితనం ఎలా ఉంది అంటే, క్రియేటినైన్ కానీ టాక్సిన్స్ కానీ ఎలా ఎలిమినేట్ చేయగలుగుతుందో చూసుకుంటే దాదాపు 90+ అటు ఇటు ఉందనుకోండి, మనం ఫస్ట్ స్టేజ్ అంటే ఫంక్షనాలిటీ బాగానే ఉంది కానీ పనితనంలో మార్పులు స్టార్ట్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 89 to 60, 70s మధ్యలో వచ్చింది అనుకోండి, మనకి సికేడి 2 అని చెప్పవచ్చు, అంటే సెకండ్ స్టేజ్ వెళ్ళినట్టు. అలా మనకు అది తగ్గిపోతూ మనం 19 బిలో వచ్చేసిందంటే కిడ్నీ పనితీరు పూర్తిగా మందగిచ్చింది అన్నట్టు, అంటే మనకు స్టేజ్ 5 దాకా వెళ్ళిపోయి ఉండొచ్చు. ప్రస్తుతానికి ఎలాంటి వైద్యం దీనికి అందుబాటులో ఉంది అండ్ ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు? ఎంత ఎర్లీ స్టేజెస్లో మనము
ఫంక్షనల్ మెడిసిన్ని మనం స్టార్ట్ చేస్తే అంత తక్కువ డ్యామేజ్తో మనం బయటపడవచ్చు. సో ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అందరూ, డైట్ ఇమీడియట్గా చేంజెస్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ డాక్టర్స్ కూడా డైట్ చేయమని చెప్తారు. ఎందుకు, కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవద్దని చెప్తారు. సాల్ట్ ఇంటేక్ పూర్తిగా మానేసేయమంటారు. పొటాషియం ఇలాంటి కొన్ని ఫుడ్ ద్వారా వచ్చే పదార్థాలను కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడకుండా చెప్తారు. సో ఇమ్మీడియట్గా ఈ ఫుడ్స్ అయితే దూరం అవ్వాలి, ఎందుకంటే కిడ్నీని కాపాడుకోవడానికి. అలాగే మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతున్న కొద్దీ CKD 3, 4 దాటాక మీకు కిడ్నీ ఫంక్షనాలిటీ పూర్తిగా పడిపోయింది కాబట్టి సిరం క్రియేటినైన్ లెవెల్స్ మెల్లిమెల్లిగా 1.5 దాటిపోయి 4, 5, 10, 15 అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడు డయాలసిస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ డయాలసిస్ చేసుకోవడం వల్ల కిడ్నీ పూర్తిగా ఇంకా ఫంక్షనాలిటీ కోల్పోయి ఇదైపోయాక ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వైపు వెళ్తూ ఉంటారు. సో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్ రేట్ మనం చూసుకుంటే దాన్ని ఒక ఫారెన్ బాడీగా ట్రీట్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్, బ్యాలెన్స్ ఇమ్యూన్ సిస్టమ్, ఆటో ఇమ్యూన్ సిస్టమ్. సో ఎలర్జీస్, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి దాని ఒక ఫారెన్ బాడీగా ట్రీట్ చేసి అది అటాక్ చేసి డ్యామేజ్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్కువ కాలం కూడా మనం ఈ కొత్త ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీతో కూడా మన ఆరోగ్య ఆయుష్ కొంతవరకు పెంచుకోవచ్చు, కానీ పూర్తి ఫంక్షనాలిటీ మాత్రం రాదని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. సో ఎంత అర్లీగా మనం వీటిని గుర్తించుకొని ఎంత త్వరగా మనం ఫంక్షనల్ మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఇంకా ఫర్దర్ స్టేజెస్ పెరగకుండా ఉంటుంది. అండ్ కొంతవరకు ఆ డ్యామేజెస్ని రివర్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఫంక్షనల్ మెడిసిన్లో చూసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఈ సజెషన్ మనం వర్తిస్తుంది. సో ఆల్రెడీ డాక్టర్ బిశ్వరూప్ రాయ్ చౌదరి అని చెప్పేసి నాకు చాలా మంచి మిత్రుడు, నార్త్లో దీని గురించి చాలా అవగాహన తీసుకొస్తా ఉన్నాడు. సో వాటర్ డయాలసిస్ అనే ఒక కాన్సెప్ట్ వరల్డ్ వైడ్ ఆల్రెడీ ఇది పబ్లిష్డ్ జర్నల్స్లో ఉంది, కానీ దీన్ని హాస్పిటల్స్లో వాడుకోవట్లేదు. ఎందుకంటే ఇది లాభం అనేది చాలా మటుకు ఇబ్బంది పడుతుంది. అంటే చెప్పాలంటే కార్పొరేట్ ఇండస్ట్రీకి ఎక్కువ లాభం లేదు కాబట్టి ఆ వైద్యాన్ని ఎక్కువ పాపులారిటీ చేయట్లేదు. సో ఏం లేదండి, మనిషిని ఒక వాటర్ టబ్లో అప్రాక్సిమేట్లీ 40 degrees టెంపరేచర్ని, అదే టెంపరేచర్ని మెయింటైన్ చేసి ఒక ½ an hour to 45 minutes మనం అలా ఉంచగలిగితే మన బ్లడ్లో నుంచి, అంటే మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ ఏవైతే కిడ్నీ ఫిల్టర్ చేయాల్సిన టాక్సిన్స్ ఉన్నాయో స్కిన్ పోర్స్ నుంచే మెల్లిమెల్లిగా రిలీజ్ అయిపోయి కిడ్నీ మీద భారం తగ్గుతుంది. దానివల్ల ఊరికే డయాలసిస్ తీసుకోవాల్సిన అవసరం చాలా మటుకు తగ్గుతుంది. అండ్ కిడ్నీకి చాలా మంచి రెస్ట్ దొరుకుతుంది, ఎందుకంటే దాని పని ఇంకో మార్గంలో మనం చేయడం జరగడం వల్ల కిడ్నీకి మంచి రెస్ట్ దొరుకుతుంది. సో అలాంటి కిడ్నీని మనం మంచి హెర్బల్ మెడిసిన్స్ అండి, కార్డిసిప్స్ మైసీలియం అని ఒక అద్భుతమైన మనకు హిమాలయ పర్వతాల్లో మాత్రమే దొరికే కొన్ని హర్బ్స్ ఉన్నాయి. సో గోక్షూర ఇలాంటివి ఎన్నో మంచి ఔషధ మొక్కలు ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే డ్యామేజ్ ఆర్గన్స్ని కూడా మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు, మన ఇమ్యూన్ సిస్టమ్ని మెల్లిమెల్లిగా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. దానివల్ల స్టెమ్ సెల్ థెరపీ, తర్వాత అక్యుపంక్చర్ ట్రీట్మెంట్, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా మటుకు కిడ్నీ ఫంక్షన్ని మెల్లిమెల్లిగా కోలుకునేలాగా చేయొచ్చు, నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. దానివల్ల డయాలసిస్ని కూడా మనం అవాయిడ్ చేసే పరిస్థితి కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇది లేటర్ స్టేజెస్లో పనికిరాదు. మనం 3rd stage 4th stage వరకు కూడా చాలా మటుకు పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అర్లీ స్టేజెస్లో అయితే మనకి ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం డైట్, కొన్ని మెడిసిన్స్, ఇంట్లో చెప్పినట్టు ట్రీట్మెంట్స్ కొన్ని చేసుకోవడం వల్ల మెల్లిమెల్లిగా మీకు అర్లీ స్టేజెస్లోనే కిడ్నీ ఫంక్షన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు. అండ్ చెప్పినట్టు ఇది ఒక జీవనశైలి వ్యాధి ఇది. సో జీవనశైలి వ్యాధి అంటే మన బ్లడ్ ప్రెషర్, మన డయాబెటీస్ ఇవన్నిటిని కూడా మనం రివర్స్ చేసుకునే ట్రీట్మెంట్ ఫంక్షనల్ మెడిసిన్లో ఉంటుంది. కాబట్టి మీకు అలా ఒకవేళ ఇలాంటి కండిషన్స్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటివి ఉంటే ఫస్ట్ అవి రివర్స్ చేసుకోవడం వల్ల కిడ్నీ మీద ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో కిడ్నీ డిసీజ్ అనేది టాప్ 10 కిల్లర్స్గా చెప్పొచ్చు. ఎవరికన్నా, ఎవరి ఫ్యామిలీలో అయినా ఈ కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ డ్యామేజ్ అనేది జరగవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ చైతన్యం కలిగించేలాగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని మళ్ళీ కోరుకుంటూ, అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని ఇలాంటి వీడియోస్ మేము చేస్తూ ఉన్నాం. సో దయచేసి ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి కూడా ఈ అవగాహన పెంచేలాగా మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ డాక్టర్ సాగర్.